ఇక నల్గొండ జిల్లా వార్తలు చూస్తే నల్గొండ జిల్లా మిర్యాలగూడలో మున్సిపల్ అధికారులు కొరడా జులిపించారు. మున్సిపల్ భూములను ఆక్రమణ చేసినటువంటి ఆక్రమణదారుల పట్ల కొరడా జులిపించారు. ఈరోజు పలువురికి నోటీసులు జారీ చేసినప్పుడు కూడా వారిలో చలనం లేకపోవడంతో నేరుగా మున్సిపల్ అధికారులే రంగంలో దిగి అక్రమ కట్టడాన్ని కూడా కూల్చోవడం జరిగింది. రేకుల చెట్టును కూల్చోవడం జరిగింది. గత కొన్ని రోజులుగా మిర్యాలగూడ మున్సిపాలిటీలో భూములను కూడా ఆక్రమణ గురవుతైనటువంటి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో మున్సిపల్ అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఈరోజు పలు కాలనీలో పలు వార్డులలో దాదాపు 3 అక్రమ నిర్మాణాలను ఎక్కడికక్కడ కూడా కూల్చివేయడం జరిగింది. మరొక వార్త విషయానికి వస్తే నల్గొండ జిల్లా ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మీడియా సమావేశం నిర్వహించారు. 2024 సంవత్సరంలో క్రైమ్ రేటు అదేవిధంగా ఏదైతే కేసులు నమోదయ్యో వాటి వివరాలన్నింటి కూడా వెల్లడించడం జరిగింది. అయితే దాదాపు 10% క్రైమ్ రేటు పెరగడం గమనార్హంగా మనం చెప్పుకోవచ్చు. వరుసగా రాజకీయమైనటువంటి కార్యకలాపాలు ఎన్నికల కార్యకలాపాలు ఉన్న నేపథ్యంలోనే కొంత కేసుల సంఖ్య పెరిగిందని కూడా ఆయన చెప్తా ఉన్నారు. 2023 సంవత్సరంలో 7,900 కేసులు నమోదైతే 2024 సంవత్సరంలో 8,900 కేసులు నమోదయ్యాయి. దాదాపుగా 10% రేటు పెరిగిందని కూడా ఆయన ఈ మీడియా సమావేశంలో వెల్లడించడం జరిగింది. నల్గొండ జిల్లాకు కొత్తగా సిబ్బంది వచ్చారు, స్టాఫ్ కూడా పెరిగింది. వరుసగా ఎన్నికలు ఉంటున్న నేపథ్యంలో క్రైమ్ రేట్ పెరిగింది కాబట్టి వాటిని తగ్గించేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నామని చెప్తా ఉన్నారు. ప్రధానంగా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పైన ఏదైతే గంజాయి తరలింపు ముఠాలపైన ఉక్కుపాదం మోపుతా ఉన్నాం, ఎక్కడికక్కడ కట్టడి చేస్తా ఉన్నాం. అన్ని పోలీస్ స్టేషన్లో కూడా పెండింగ్ ఉన్నటువంటి కేసులను క్లియరెన్స్కు శతవిధాలు కూడా ప్రయత్నం చేస్తున్నామని చెప్తా ఉన్నారు. వచ్చే 25వ సంవత్సరంలో ఎక్కడికక్కడ కూడా క్రైమ్ రేట్ తగ్గించేలాగా పోలీస్ శాఖ సమన్వయంగా పనిచేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలపడం జరిగింది. మరొక వార్త విషయానికి వస్తే నల్గొండ జిల్లా కేంద్రంలో టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర విద్యా వైజ్ఞానిక మహాసభలు అంగరంగ వైభవంగా చాలా కన్నుల పండుగ ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు ఈ సమావేశాలకు పాల్గొంటున్నారు. రాజ్యాంగ విలువలు, కేంద్రంలో ఉన్నటువంటి కేంద్రం సంబంధించినటువంటి విద్యా హక్కు చట్టాల గురించి కూలంకషంగా చర్చించడం జరిగింది. మధ్యాహ్న భోజనం సంబంధించినటువంటి సమస్యలు, విద్యార్థుల సమస్యలు, ప్రభుత్వ బడుల బలోపేతం సంబంధించినటువంటి అన్ని అంశాల పట్ల కూడా కూలంకషంగా ఈ సమావేశాల్లో చర్చించి రాష్ట్ర ఎన్నిక సంబంధించినటువంటి కమిటీని కూడా నూతనంగా ఎన్నుకోబోతా ఉన్నారు. 3 రోజుల పాటు కూడా ఈ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. సమావేశాల ప్రారంభ నేపథ్యంలో నల్గొండ పట్టణంలో టీఎస్యూటీఎఫ్ ఉపాధ్యాయులందరూ కూడా భారీగా ర్యాలీ నిర్వహించారు. ఇక మరొక వార్త విషయానికి వస్తే యాదాద్రి భువనగిరి జిల్లా సంబంధించినటువంటి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ ఎం హనుమంతరావు ఆస్మికగా తనిఖీ చేయడం జరిగింది. రోగుల వార్డులను పరిశీలించారు, ఎంసీహెచ్ వార్డును పరిశీలించారు, మార్చురీని కూడా పరిశీలించడం జరిగింది. అయితే కలెక్టర్ వచ్చినటువంటి నేపథ్యంలో దాదాపు 3 సిబ్బంది అక్కడ లేకపోవడంతో వారికి షోకోదినట్లు కూడా నోటీసులు కూడా జారీ చేసినట్టుగా చెప్తా ఉన్నారు. ఆసుపత్రిలో అపరిశుభ్రమైనటువంటి వాతావరణం ఉంది, ఎక్కడ కూడా సౌకర్యాలు లేవు, ఎక్కడ కూడా రోగులకు సరైనటువంటి చికిత్స అందజేయట్లేదని కూడా కలెక్టర్ ఈ సందర్భంగా అక్కడ ఆగ్రహం వ్యక్తం చేశారు.